హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దు కిచెన్ అఫీషియల్. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఇప్పీ నూడిల్స్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా నేను 1 కప్ ఆనియన్, 1 కప్ టమాటో అండ్ 2 ఎగ్స్, 2 చిల్లీ అండ్ ఇప్పీ నూడిల్స్ తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని వేడెక్కాక 2 స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. 2 ఎగ్ వేసుకున్నానండి. 2 మినిట్స్ ఎగ్ని వేయించండి. ఇప్పుడు బౌల్లో తీసుకున్నాను. అదే ప్యాన్లో 4-5 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కాక 1/2 స్పూన్ జీరా వేసుకున్నాను. 2 మినిట్స్ వేగనివ్వండి. దాంట్లోనే కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని వేగనివ్వండి. దాంట్లో 1 కప్ ఆనియన్ వేసుకోవాలి. 2-3 మినిట్స్ అలాగే వేయించండి. అలాగే 2-3 మినిట్స్ కలుపుతూ ఉండండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఆనియన్ త్వరగా వేగుతుందండి. మీకు టేస్ట్కి సరిపడే అంత సాల్ట్ వేసుకోండి. అలాగే 2-3 మినిట్స్ సాఫ్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండండి. ఆనియన్ వేగిపోయాయండి. ఈ టైంలో కట్ చేసిన టమాటో ముక్కల్ని వేసుకోండి. వేసుకొని 2-3 మినిట్స్ వేయించండి. టమాటోలు సాఫ్ట్ అయ్యే వరకు వేయించాలి. 2-3 మినిట్స్ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. 2-3 మినిట్స్ అయ్యాక ఇప్పుడు టమాటో ముక్కలు సాఫ్ట్ అయ్యాయండి. మా పిల్లలకి మ్యాగీ నూడిల్స్లు అంటే చాలా ఇష్టమండి. మీరు కూడా ఒకసారి ఇప్పీ నూడిల్స్లో ఎగ్ యాడ్ చేసి ఈ విధంగా ఒకసారి చేసి మీ పిల్లలకి పెట్టండి. ఇష్టంగా తింటారు. 1/2 స్పూన్ పసుపు వేసుకున్నానండి. 1 స్పూన్ కారం వేసుకున్నాను. అలాగే 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నాను. కలపండి. 2-3 మినిట్స్ అలాగే కలపండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలపండి. మసాలా మాడనివ్వకుండా. మసాలా మాడిపోతే టేస్ట్ బాగోదండి. నేను 2 కప్ వాటర్ వేసుకున్నానండి. మీకు జ్యూసీగా కావాలంటే ఇంక 1 కప్పు ఎక్స్ట్రా వేసుకోండి. 2 మినిట్స్ కలపండి. 2 మినిట్స్ మూత పెట్టుకోండి. ఇప్పుడు మూత తీసాక ఈ టైంలో ఇప్పీ నూడిల్స్ మసాలా వేసుకోండి. మసాలా వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకోండి. ఒక 3 మినిట్స్ మూత పెట్టుకొని చూడండి. మళ్ళీ మూత తీసి ఈ టైంలో నూడిల్స్ని వేసుకోండి. వాటర్ ఎక్కువ బాయిల్ అవ్వకూడదండి. స్లోలీగా వేడైతే చాలు. ఈ టైంలో నూడిల్స్ వేసుకోవాలి. 2 మినిట్స్ అలాగే కలపండి. 2 మినిట్స్ కలపండి. ఇప్పుడు మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని మళ్ళీ తీసి చూడండి. 2 మినిట్స్ అయ్యాక కలపండి. మళ్ళీ మూత పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వండి. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి. మ్యాగీ ఎక్కువ ఉడకనివ్వకండి, బాగోదండి ఎక్కువగా ఉడికిపోతే. ఇప్పుడు మూత తీసి చూడండి. ఈ టైంలో వేయించుకున్న ఎగ్ని కలపండి. ఎగ్ వేసుకుని 2-3 మినిట్స్ కలపండి. మీకు జ్యూసీగా కావాలంటే కాస్త వాటర్ ఎక్కువ వేసుకొని జ్యూసీగా దించుకోండి. ఈ టైంలో దించే ముందు బటర్ యాడ్ చేయండి. బటర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఆల్మోస్ట్ మ్యాగీ అయిపోయినట్టేనండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.